ఆ వీడియో ఏంటంటే జేడీ కాలేజ్ గురించి. సో నేను ఏదో నార్మల్గా బేసిక్ డే బ్లాగ్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో కింద నాకు చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. అక్క టెల్ మీ అబౌట్ క్లాస్ లైక్ ప్లేస్మెంట్స్ అనేసి, కాలేజ్ గురించి, హాస్టల్స్ గురించి, ఇలా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఈరోజు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అండ్ ఈరోజు మనతో పాటు ఒక సర్ప్రైజ్ లైక్ గెస్ట్ వస్తున్నారనమాట మన వీడియోలోకి. తను ఎవరంటే చందన. సో నాతో పాటు తను ఫ్యాషన్ షో చేసింది అండ్ నాతో పాటు ఈ కాలేజ్ గురించి చెప్పడానికి తను కూడా వస్తుంది. సో ఇన్వైట్ సార్. హాయ్ గాయ్స్. సో షీస్ చందన. హాయ్ చందు. హాయ్ రవి. అందరికీ తెలిసే ఉంటుంది మా కాలేజ్ నేమ్ ఏంటో అనేసి. సో మా కాలేజ్ నేమ్ అయితే జేడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ బెంగళూరు బ్రాంచ్. సో మేమైతే బెంగళూరులో చదువుకున్నాము. సో మేము వచ్చేసి బీఎస్సీ ఫ్యాషన్ అండ్ అపారెల్ డిజైన్ చేసాము. సో బెంగళూరులో మేము బ్రిగేడ్ రోడ్ ఎంజీ రోడ్లో ఉంటామన్నమాట మా కాలేజ్ వచ్చేసి. సో నియర్ బై చాలా పీజీస్ ఉన్నాయి. చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడిగారు, హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా అనేసి. కాలేజ్కి అయితే హాస్టల్ ఫెసిలిటీస్ లేవు, నియర్ బై పీజీస్ ఉంటాయి చాలా. సో కాలేజ్ వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తారనమాట, లేదంటే మన ఇష్టం, మనం ఎలా అయినా మనకు నచ్చినట్టు పీజీస్ తీసుకోవచ్చు. యాక్చువల్గా నేనైతే దగ్గరలో ఉన్న ఒక పీజీలో ఉన్నాను, బట్ నియర్ బై పీజీస్ మంచిగా చూసుకోవాలన్నా కూడా అరౌండ్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, బస్సెస్ కానీ ఆటోస్ కానీ అవైలబుల్ ఉంటాయి. కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో పీజీస్ అంటే కొంచెం కష్టమే, బట్ 2.5 రేంజ్లో అయితే మంచి పీజీస్ ఉన్నాయి. అండ్ కోర్స్ స్ట్రక్చర్ వచ్చేసి మా కాలేజ్లో వచ్చేసి ఫ్యాషన్, ఇంటీరియర్, ఫోటోగ్రఫీ అండ్ మేకప్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. వాటికి ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటిలో కూడా టైం పీరియడ్ ఉంటాయి కదా, మాస్టర్స్ అని, బీఎస్సీ అని, డిప్లొమా అని. డిప్లొమాకి మేము చదివేటప్పుడు అరౌండ్ 1.75K ఉండే ల్యాక్స్ ఉన్నాయి. ఇంకా బీఎస్సీకి అయితే 2.5 lakhs పర్ యానం వితౌట్ ఆల్ దిస్. మళ్ళీ ఇందులో హాస్టల్ కానీ మీ సప్లైస్ కానీ ఏమి ఇంక్లూడెడ్ కాదు. కాలేజ్ ఫీ అది 2.5 అండ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అన్నమాట పైన, లైక్ మెటీరియల్స్కి కానీ ఇవన్నీ కూడా మనం మన చేతి నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్క నోట్ చేసుకోండి, ఒక్క మెటీరియల్ ఐటమ్ కూడా మీ కాలేజ్ నుంచి ప్రొవైడ్ చెయ్యరు. గుండు పిన్నుల నుంచి పెద్ద చార్ట్ల వరకు, ఫ్యాబ్రిక్స్ వరకు అన్నీ మీరే సోర్స్ చేసుకోవాలి. బట్ కాలేజ్ నుంచి మీకు ఎక్కడ ఎలా ఏం తీసుకోవాలనేది అయితే లిస్ట్ ఇస్తారు. వాళ్ళైతే మనకి డీటెయిల్స్ ఇస్తారు, ఇక్కడ ఇవి దొరుకుతాయి ఇలా. లైక్ కాలేజ్లో ఒక భయ్య కూడా వస్తారనమాట, చందు భయ్య అనేసి. ఆయన కాంటాక్ట్ ఇస్తారు. ఆయనకి మనము ఫోన్ చేసేసి ఆర్డర్ ఇస్తే తనే మనకి తెచ్చియడం కాలేజ్కి అలా చేస్తారనమాట. సో ఫస్ట్ వెంటనే మనకి అన్నీ తెలియాలంటే తెలియదు కాబట్టి ఫస్ట్ మేము కూడా అలానే ఆర్డర్ చేసాము. సో సర్టన్ టైం తర్వాత మేమే బయటికి వెళ్ళి కొనడము, బయటికి వెళ్ళి కొనడం స్టార్ట్ చేస్తేనే బెస్ట్ అనుకుంటున్నా. 1 year తర్వాత మీకు ఐడియా వస్తే లైక్ 6 months చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు పర్చేస్ చేస్తే మీకు కొంచెం ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది. చంద్రుభయ్య దగ్గర నుంచి అయితే కొంచెం కాస్ట్ ఆఫ్ ఎక్కువ చెప్తారు, కాస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుగు కాబట్టి, మనకు దొరకాలి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకుంటాము. వన్స్ మనం బయటికి స్టెప్ అవుట్ అయ్యి అవి మనం ఎక్స్ప్లోర్ చేస్తే మనకి 150 rupees అనిపిస్తుంది మనకు అనమాట. సో మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే మీరే వెళ్ళి కొనుక్కోవడం బెస్ట్ అంటాను నేనైతే. నేను కూడా అదే సజెస్ట్ చేస్తాను. ఫ్యాబ్రిక్స్ అలా తీసుకోవాలన్నా కూడా, మెటీరియల్స్ గురించి మీకు మోర్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో అలాగే చందు, నాకు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట లైక్ ప్లేస్మెంట్స్ గురించి. సో నువ్వేమంటావు ప్లేస్మెంట్స్ గురించి? ప్లేస్మెంట్స్ అయితే మేము పాస్డ్ అవుట్, కోవిడ్ తర్వాత ఇమీడియట్గా పాస్ అవుట్ అయిపోయాను నెక్స్ట్ ఇయర్. సో దానివల్ల మాకు సపరేట్గా ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్న్షిప్ అవైలబిలిటీ లేదు. మాకైతే అదొక మైనస్ పాయింట్ అనమాట మొత్తం కాలేజ్ లైఫ్లో. డిసప్పాయింట్మెంట్ అంటే అదే, మాకు ఇంటర్న్షిప్ కూడా బయటికి వెళ్ళి చేసేయలేదు. బయట నుంచి ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ కంపెనీ నుంచి పీపుల్ వచ్చి ఆ ప్రాసెస్ ఏంటంటే టీచ్ చేశారు. సర్టిఫికేషన్స్ కూడా మాకు దాని ప్రాజెక్ట్ చేసాము, ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ చేసాము ఒక 3 months. సో ఆ తర్వాత మాకు ఇలా జేడీడీఏ షో, ఫ్యాషన్ షో ఇలా అన్నీ వచ్చే లోపలికి మాకు అసలు టైం లేదనమాట బయటికి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి ఎక్స్ప్లోర్ చేసేంత. సో ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే, మేము వచ్చే టైంకి అన్ని ప్లేస్మెంట్స్ లేకపోయినా వీ హ్యాడ్ 3 or 4 interviews టు కంప్లీట్. సేల్స్ డిపార్ట్మెంట్ కానీ, సేల్స్ కన్సల్టెన్సీ మీద కొన్ని డిజైనర్, టెక్స్టైల్ డిజైనర్ కానీ, అసిస్టెంట్ డిజైనర్గా కొన్ని కంపెనీస్ అయితే వచ్చాయి ఆపర్చునిటీస్. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అగైన్, లైక్ యూ వాంట్ టు టేక్స్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ యువర్ కాలేజ్ ఆర్ యూ మీకు బయటకు వెళ్ళి మీరు సోర్స్ చేసుకొని మీరు జాబ్ ఏదైనా మీకు నచ్చిన ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకుంటే యూ కెన్. బట్ కాలేజ్ నుంచి ప్లేస్మెంట్స్ అయితే కొన్ని టైంకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మా జూనియర్స్ని కనుక్కుంటే ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. మా టైంలో కొన్ని కంపెనీస్ డౌన్ కావడము, లైక్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మాకైతే కంపెనీస్ అయితే రాలేదనే చెప్తాం. ఎందుకంటే మాకు లైక్ 2-3 వచ్చాయి,
లైక్ నాకు గుర్తున్నంత వరకు అయితే టామీ అండ్ Hilfiger వచ్చింది. అవి వచ్చాయి అనమాట. సో దానికి కూడా ఫ్యాషన్ కన్సల్టెంట్ వచ్చింది. సో మాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఫ్యాషన్ కన్సల్టెంట్ మీద. సో మేము బయటికి వచ్చి డిజైనర్ జాబ్స్ ఇలా బోటిక్స్లో లైక్ ఫేమస్ బోటిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా గౌరవ్ గుప్తా ఇలా వీళ్ళు అసిస్టెంట్ డిజైనర్స్ కావాలి, జూనియర్ డిజైనర్స్ కావాలని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఇలా చాలా యాడ్స్ పెడుతుంటారు. సో అలా ఎక్స్ప్లోర్ చేస్తే మేము అలా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మేము బయట ట్రై చేస్తాం. ఒకవేళ కాలేజ్ నుంచి మీకు కావాల్సిన లైక్ కన్సల్టెన్సీలో అలా వర్క్ చేయడం ఇష్టం లేకపోతే యూ కెన్ బెటర్ ట్రై ఇన్ సర్చింగ్ యువర్ జాబ్ ఆపర్చునిటీస్. థర్డ్ ఇయర్ ముందే కంప్లీట్ అవ్వక ముందే మీరు జాబ్ సర్చ్ అనేది స్టార్ట్ చేయాలని నేను లింక్డ్ఇన్ ఈజ్ ఆల్సో బెటర్ ఆప్షన్. లింక్డ్ఇన్ లైక్ మన కోర్సెస్కి లైక్ ఫ్యాషన్కి అయితే సోషల్ మీడియా ఈజ్ బేసిక్. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా స్టోరీస్ కానీ అందులో ఉంటాయి. మీరు దాంతో ఎక్కువ టైం స్పెండ్ చేసి తెలుసుకుంటే మీకు లైక్ మోర్ అబౌట్ ఫ్యాషన్ పేజెస్ అని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటే మనకు అలా ఆపర్చునిటీస్ తెలుస్తాయి అనమాట. లైక్ బిగ్ బ్రాండ్స్ ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్, హైదరాబాద్లో చాలా మంది డిజైనర్స్ ఉన్నారు, చాలా కంపెనీస్ ఉన్నాయి, బోటిక్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీకి ఇన్స్టాగ్రామ్ అయితే పక్కా ఉంది, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో దీంట్లోనే వీళ్ళు అప్డేట్స్ ఇస్తున్నారు అనమాట లైక్ వీఆర్ హైరింగ్ అనేసి. సో మనం వాళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తూ అలా సర్చ్ చేస్తూ ఉంటే జాబ్కి ఒక థర్డ్ ఇయర్లోనే మనకి ఈజీగా దొరుకుతుంది. వన్ మోర్ థింగ్, ఇట్స్ నాట్ ఈజీ టు బ్యాలెన్స్ లైక్ జాబ్ సర్చ్ కూడా థర్డ్ ఇయర్ వచ్చేసరికి యూ విల్ బీ వెరీ స్ట్రెస్డ్ అవుట్. మీకు లాస్ట్ ఫైనల్ ఇయర్ 6th సెమ్లో మీకు ఒక షో చేసి మీ కలెక్షన్ని మీరు షోకేస్ చేయాల్సి ఉంటుంది. దట్ హ్యాడ్స్ అప్ టు యువర్ పోర్ట్ఫోలియో. సో ఒకవేళ మాస్టర్స్ ప్లాన్ చేసుకోవాలనుకున్నా లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ అన్న ఫైనల్ ఇయర్ అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది. సో యూ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఫర్ జాబ్స్ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ థర్డ్ ఇయర్ లైక్ 5th సెమ్ స్టార్ట్ అయ్యేకి ముందే మీరు లుక్ చేస్తే, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు అప్రోచ్ కంపెనీస్ రైట్. సో మీరు మనం అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మన లాస్ట్ ఇయర్ని అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఫర్దర్ స్టెప్ మనం ఏం చేయాలి అనుకుని మనం ఒక 6 months ముందే మనకు ఐడియాతో మనం బయటికి స్టెప్ అవుట్ అయితే బెటర్ అనుకుంటున్నాం. మేమైతే బిగ్ మిస్టేక్ చేసాము. సో అదైతే మేము క్లియర్గా చెప్తున్నాము. ఇప్పుడైతే ఆ మిస్టేక్ మీరు కూడా చేయకూడదు అనేసి ఇలా చెప్పాల్సి వస్తుంది. మాస్టర్స్ ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారంటే జెడి హ్యాస్ గుడ్ మాస్టర్ కోర్సెస్ యాజ్ వెల్. మీరు మాస్టర్స్ చేయాలనుకుంటే జెడీలో ఇట్ వాజ్ అరౌండ్ 2.5 కదా, 2.5 అరౌండ్ 2.53 అవుతుంది మాస్టర్స్కి. ఒకవేళ మీరు 3 years బీఎస్సీ జేడీలోనే కంప్లీట్ చేశారు అంటే యూ విల్ గెట్ ఫెమిలియర్ విత్ దట్ కాలేజ్ అండ్ స్టాఫ్ రైట్. సో మాస్టర్స్ కూడా ఒకవేళ ఇండియాలో లోకల్గా చేయాలనుకునేటోళ్ళు ఇట్స్ బెటర్ ఆప్షన్ టు గో ఫర్ జేడీ అగైన్. అదర్వైజ్ మీకు ఇంకా పెద్ద కాలేజ్లలో లైక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అలా వెళ్ళాలనుకున్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అలా ఉంటాయి. సో దానికి మీరు ఆల్రెడీ ఇక్కడ డిగ్రీ చేశారు కాబట్టి నిఫ్ట్కి వెళ్ళాలంటే కొంచెం ఈజీ అవుతుంది ఎంట్రీ లైక్ ఎగ్జామ్స్కి అన్నిటికీ. కానీ ఒకవేళ మాస్టర్స్ కనుక అబ్రాడ్ అలా ప్లాన్ చేయాలనుకుంటే మేము చేసే మిస్టేక్ చేయొద్దండి. యూ వాంటెడ్ టు స్టార్ట్ యువర్ ప్రాసెస్ లైక్ బిఫోర్ సెమిస్టర్ అయిపోక ముందే స్టార్ట్ చేయండి. ఎందుకంటే అయిపోతుంది అంటే ఇంకా 6 months ముందే మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. లేదు అంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 more year విచ్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్ అగైన్. 3 years ఎక్స్పీరియన్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం. కానీ స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ ఎలా ఉందో చెప్పుకుంటే స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీతో అసలు చెప్పాల్సిన అవసరం లేదు. దే ఆర్ ఫ్రెండ్లీ అనమాట. సో ఈజీగా మనకి లైక్ ఫ్రెండ్లీ నేచర్ వచ్చేస్తుంది. సో కొంతమంది ఉంటారు లైక్ మనం దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా క్వశ్చన్ అడిగా కూడా చిరాకు అనేది తెచ్చుకోరనమాట. మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉంటారు. సో మాకు వచ్చిన ఫ్యాకల్టీ అయితే దే ఆర్ సూపర్. సో నేనైతే వాళ్ళకి 5 out of 5 ఇస్తానమాట. లైక్ మై ఫేవరెట్ వచ్చేసి పల్లవి మ్యామ్ అండ్ హీనా మ్యామ్. సో నీ ఫేవరెట్ ఎవరు? నాకు కూడా పల్లవి మ్యామ్ చాలా ఇష్టం. శ్రీనివాస్ సార్ కూడా బాగా చెప్తారు. శ్రీనివాస్ సార్ నాకు ఫస్ట్ సెమిస్టర్ లైక్ 3rd semester వరకు వచ్చారు. సునీల్ సార్ క్లాస్ మెంటర్ అమ్మ, ఆయన గురించి కూడా చెప్పాలి. సో అందరూ ఫేవరెట్. ఇలా మాట్లాడుకుంటే మనకు ఫేవరెట్స్ ఎంతో మంది వస్తూనే ఉంటారు. లైక్ అరుణ్ సార్, ఇలా కావ్య మ్యామ్, జులేఖా మ్యామ్. సో ఇలా చాలా మంది ఉన్నారనమాట. సో ఇప్పుడు ఫ్యాకల్టీ అయితే ప్రతి సబ్జెక్ట్కి ఏ ఫ్యాకల్టీ అయితే స్పెసిఫిక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్కి ఎలా ఉండాలో అలాగే ఉంటారు. ఇలిస్ట్రేషన్స్ వాళ్ళు కొంచెం ఫ్రీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఎక్కడైనా డౌట్ వచ్చా కూడా సునీల్ సార్ హీ విల్ హెల్ప్ అవుట్. లైక్ పెట్టి మనకి ఏబీసీలు చిన్నప్పుడు ఎలా నేర్పిస్తారు అలా సార్ కూడా కూర్చోబెట్టుకుని ఇలా లైన్ వేయాలి, ఇక్కడ ఇలా రెండర్ చేయాలి అని చెప్పేసి నేర్పిస్తారు. సో
అందరూ ఫేవరెట్ అలా ఒకరు అని చెప్పలేము. ఇప్పుడైతే ఫ్యాకల్టీ చాలా మంది చేంజ్ అయ్యారు. లైక్ రీసెంట్గా మేము కాలేజ్కి విజిట్ అయినప్పుడు చూసాము, లైక్ దే ఆర్ ఆల్ జూనియర్, లైక్ మా సీనియర్స్ లైక్ దే ఆర్ వర్కింగ్ యాజ్ ఏ ఫ్యాకల్టీ. సో జేడీలో ఇదొక ఆపర్చునిటీ కూడా. మీరు ఒకవేళ మాస్టర్స్ కూడా మీరు జేడీలోనే చేసి, డిగ్రీ కూడా జేడీలోనే చేస్తే ఆ తర్వాత జేడీలోనే మీకు ఫ్యాకల్టీగా జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇలా నేను చాలా మందిని చూసాను అనమాట రీసెంట్ కాలేజ్ విజిట్ చేసినప్పుడు. సో ఇలా మా సీనియర్సే ఫ్యాకల్టీగా, సో ఇలా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే గుడ్. మనం మీరు ఒకవేళ ఫ్యూచర్లో మన క్లాస్మేట్ కూడా ఒక అమ్మాయి, తను డిప్లొమా చేస్తుందో ఏమో తెలియదు, షీ ఈస్ నౌ వర్కింగ్ యాజ్ అ ఫ్యాకల్టీ ఇన్ జేడీ. Last time when I visited college, she is like, hi, nice to meet you, I'm working here. I was like shocked. But yeah, you can get opportunities to work with the college again if you are talented. So you can go for that opportunity. కాలేజ్లో చెప్పాను కదా ఇలా కోర్సెస్ ఉన్నాయని చెప్పేసి, మాస్టర్స్, బ్యాచిలర్ డిగ్రీస్ అండ్ డిప్లొమా వచ్చేసి 1 year ఉంటుంది, మాస్టర్స్ వచ్చేసి 2 years అండ్ బ్యాచిలర్ డిగ్రీ 3 years ఉంటుంది అనమాట. మేకప్ అండ్ ఫోటోగ్రఫీ, ఇంటీరియర్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. లైక్ మాకు దాని మీద అంత టచ్ లేకపోవచ్చు, బట్ వీ డూ హ్యావ్ ఫ్రెండ్స్ who had done those courses. So yeah, I can. One of my cousin is also in interior department and she is 3rd year now. సో వాళ్ళు వెళ్తుంటే నేను చూస్తాను అనమాట, లైక్ సైట్ విజిట్స్కి కానీ, వాళ్ళకి ఇంటీరియర్ వాళ్ళకైతే మోస్ట్లీ సైట్ విజిట్స్కి తీసుకెళ్తారు లైక్ ఎక్స్పీరియన్స్ కోసము. అవును, ఫ్యాషన్కి ఎక్కడికి తీసుకున్నారు చెప్పు? మాకైతే ఫస్ట్ సెమిస్టర్లో మైసూర్ తీసుకెళ్లారు ఫ్యాక్టరీ విజిట్కి. సో దాని తర్వాత మాకు పెద్ద ఆపర్చునిటీస్ ఏం రాలేదు బికాస్ ఆఫ్ కోవిడ్. మేమైతే -point మాకు కోవిడ్ వల్ల. ఒకవేళ మీరు అబ్రాడ్లో కనుక ఏమైనా చిన్న కోర్సెస్ లాగా 1 month 2 months కోర్సెస్ సర్టిఫికేషన్స్ కావాలంటే కాలేజ్ డు ప్రొవైడ్ దట్ ఆపర్చునిటీస్. లైక్ లండన్ తీసుకెళ్తారనమాట మన కాలేజ్, లైక్ జేడీ కాలేజ్ నుంచే 1 month, లైక్ 1 month 40 days, లైక్ ఇట్స్ అరౌండ్ 1 month 15 days అలా ఉంటుంది. సో ఇక్కడికి లండన్ తీసుకెళ్తారు, యూఎల్ కాలేజ్ కదా. సో అక్కడ లండన్ తీసుకెళ్ళి 1 month స్టైలింగ్ కోర్స్ చేస్తారనమాట, ఇంటర్న్షిప్ మాదిరి, సర్టిఫికేట్ కూడా ఇస్తారు మనకి. సో మనం ఓన్లీ కాలేజ్ కనే కాదు, లండన్ టూరిజం కూడా ఉంటుంది, లైక్ ప్యారిస్, లండన్, లైక్ ఫేమస్ ప్లేసెస్. చెప్పు, క్లియర్ డిస్క్రిప్షన్ లేవు, ఇట్స్ యాడెడ్ పేమెంట్ ఫీజ్ లో పేమెంట్, లైక్ ఇట్స్ పేమెంట్ అరౌండ్ 4 lakhs అవుతుంది అనమాట. 4 lakhs అండ్ ఎక్స్పెన్సివ్స్ కి మళ్ళీ మీకే ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు తెలిసి అరౌండ్ మేము క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు 7 lakhs 7 lakhs అవుతుంది 1.5 month కి అయితే. లైక్ టోటల్ మీ ఎక్స్పెన్సివ్స్ కి, కాలేజ్ కి అయితే 4 lakhs పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వీసా సంథింగ్ లైక్ ప్రాసెస్. సో అవన్నీ కాలేజ్, లైక్ కాలేజ్ అన్ని చూసుకుంటారు అనమాట. లైక్ టికెట్స్ కానీ, వీసాస్ కానీ అన్ని కాలేజే ప్రొవైడ్ చేస్తారు. లైక్ దే హ్యావ్ టు పే అనమాట, అంతే. సో అవన్నీ కాలేజ్, లైక్ మనతో పాటు కాలేజ్ నుంచి ఫ్యాకల్టీ కూడా ఒక 4 to 5 members వస్తారనమాట. సో సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి కొంతమందికి అయితే ఈజీ అనిపిస్తుంది. ఎవరికైనా లండన్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి అని మనకు సర్టిఫికేట్ వస్తుంది కదా, ఫ్యూచర్లో మేము బయటికి వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకైతే ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. ఎలా జరిగింది మీ 3 years కాలేజ్ లైఫ్? 3 years అని కాలేజ్ లైఫ్ అని చెప్పాలంటే కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ మాత్రం కంప్లీట్ కాలేజ్లో ఉన్నాము, ఎగ్జామ్స్, ఫ్యాకల్టీ అవన్నీ అడాప్ట్ చేసుకోవడానికి సరిపోయింది, కొంచెం టైం తీసుకున్నాం అనమాట. సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి వీఆర్ ఇన్ కోవిడ్. సెకండ్ సెమ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాసాము. ఎగ్జామ్స్ అంటే గుర్తుకొచ్చింది, కొంతమంది క్వశ్చన్ కూడా లైక్ ఎగ్జామ్స్ ఉంటాయా ఫ్యాషన్ డిజైనింగ్ లో అన్నారు. ఆబ్వియస్లీ థియరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. యూ హావ్ టు స్టడీ యాజ్ వెల్. ఎందుకంటే మేము బ్యాచిలర్ డిగ్రీ అండి, మేము చేసేది BSc ఫ్యాషన్ అన్నప్పుడు థియరీ, లైక్ ఇట్స్ అపారల్ ఇండస్ట్రీస్ కాబట్టి మేము థియరీ ఎగ్జామ్స్ కూడా రాసాము. ఆ థియరీ ఎగ్జామ్స్ ఎలా ఏంటి అని అంటే, ఈ BSc వచ్చేసి బెంగళూరు సిటీ యూనివర్సిటీ కిందికి వస్తుంది అనమాట. లైక్ ఆ సిటీ నుంచి మనకు సర్టిఫికేట్ వస్తుంది, డిగ్రీ సర్టిఫికేట్. అలాగే మీరు చాలామంది నేను విన్నాను పర్సనల్గా, మీ కామెంట్స్లో అనే కాదు కానీ బయట పర్సనల్గా విన్నాను, లైక్ దే యూస్ టు ఆస్, ఫ్యాషన్ కదా జస్ట్ ఊరికే స్టిచ్చింగ్ నేర్చుకుంటే సరిపోతుంది కదా, జస్ట్ బొమ్మలు వేసేదే కదా. నో, కంప్లీట్ వాళ్ళకి అలాగే యూ హ్యావ్ టు స్టడీ థియరీ ఎగ్జామ్స్. టెక్స్టైల్స్ గురించి తెలుసుకోవాలి, దాని ప్రింటింగ్, డైయింగ్, ఎవ్రీ ప్రాసెస్ ప్రతి ఒక్కటి, లైక్ థ్రెడ్ దగ్గర నుంచి మేము ఫ్యాబ్రిక్ ఎలా తయారైతే వరకు నేర్చుకున్నాం. ఫస్ట్ సెమిస్టర్ యూ విల్ బి నోయింగ్ అబౌట్ ఫైబర్, లాస్ట్ సెమిస్టర్ యూ విల్ బి మేకింగ్ ఏ గార్మెంట్. సో 6 semesters you will be knowing every inch of making of fabrics. కాబట్టి you have to ప్రిపేర్డ్, లైక్ మీరు జాయిన్ అయ్యే ముందు ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా చదువు అనేది ఉంటుంది. కొంతమంది ప్యాషన్తో లైక్ ఇట్లా ఫ్యాషన్ కదా, మనకి ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఏముంటుంది అని చెప్పి కొంతమంది ఈజీగా జాయిన్ అయిపోతారు. సో వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, స్టడీస్ ఉంటాయండి దీంతో కూడా.
మీరు కూడా దీంతో చదవాల్సి వస్తుంది. కొంతమంది మా క్లాస్లోనే ఉన్నారు, మధ్యలోనే డ్రాప్ అవుట్ అనమాట. సో ఎందుకు వాళ్ళు స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేక అలా ఫ్యాషన్తో వచ్చిన వాళ్ళు ఇది మేము చేయలేము అన్నోళ్ళు డిప్లొమాకి షిఫ్ట్ కావడము. సో అదైతే 1 year కోర్సు, మీకు ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుంది, అది జేడీ నుంచి సర్టిఫికేట్ వస్తుంది. సో మేము వచ్చేసి ప్యాషన్ అండ్ మాకు అది ఒక ఇంట్రెస్ట్ కాబట్టి మేము ఈ కోర్స్ చూస్ చేసుకున్నాం అనమాట. సో అది కాక మనకి డిగ్రీ వస్తుంటే మనకి మా పేరెంట్స్ కూడా మేము ఇలా ఉంటుంది అని చెప్పి కన్విన్స్ దెమ్. చాలా వరకు నాకు వచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే 50% నువ్వు ఎందుకు ఈ కోర్స్ తీసుకున్నావు, ఎందుకు బీటెక్ తీసుకోలేదు, ఎందుకు డిగ్రీ లైక్ నార్మల్ డిగ్రీ తీసుకోలేదు అనేసి నీకు కూడా ఇలా క్వశ్చన్స్ వచ్చాయా? చాలా మంది అడిగారు. అంతెందుకు రిలేటివ్స్ కూడా అర్థం చేసుకోలేకపోయారు. దే యూస్ టు ఆస్క్ మీ లైక్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు కదా, ఈ టైంకి మంచి ప్యాకేజ్లో బయటకు వచ్చేదానివి, ఇంజనీరింగ్ తీసుకోవచ్చు కదా, బయట చెప్పుకోవడానికి బాగుండేది. బట్ ఒకవేళ మీరు ఫ్యాషన్ ఫీల్డ్లో పని చేయాలనుకుంటే ఐ వుడ్ రికమెండ్ యూ ఖచ్చితంగా ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకోండి. ఇంకా రికమెండ్ చేయాలంటే జేడీ ఇన్స్టిట్యూట్లో తీసుకోండి. ఎందుకంటే నేను కూడా చాలా కాలేజెస్ రీసెర్చ్ చేశామన్నమాట, బయటకు వెళ్ళి చూసాము. ఇన్స్టిట్యూట్ నేమ్స్ అయితే నేను చెప్పలేను. సో బట్ నేనైతే ఎక్స్ప్లోర్ చేశాను ఇలా కొన్ని కాలేజెస్ అనేసి. సో నిఫ్టా ఆబ్వియస్లీ ఇట్స్ ఎ టాప్ కాలేజ్. ఆఫ్టర్ దట్ నేనైతే జేడీని రికమెండ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మేము చదివామని కాదు, మేము ఎక్స్ప్లోర్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే సర్టిఫికేషన్ సరిగ్గా ఉండదు, అండ్ కోర్స్ స్ట్రక్చర్ కానీ డీటెయిలింగ్ కానీ సరిగ్గా లేదు. సో అలా మేము ఎక్స్ప్లోర్ చేస్తూ అలా జేడీకి వచ్చాక దే ఎక్స్ప్లెయినింగ్ నీట్లీ ఎవ్రీథింగ్ సర్టిఫికేట్తో సహా కోర్స్లో ఈ సెమ్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాక ఓకే దిస్ ఈజ్ అని చెప్పేసి మేము ఫైనలీ డిసైడ్ అయ్యామన్నమాట. అలానే కాదు కానీ పీపుల్ ఇది కర్ణాటక, దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు, రైట్? సో కాలేజ్ బెంగళూరులో ఉంది కాబట్టి మోస్ట్లీ అక్కడ స్టాఫ్ కన్నడ రిలేటెడ్ పీపుల్ ఉంటారు. బట్ ఇట్ వోంట్ అబ్స్ట్రక్ట్ యువర్ స్టడీస్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు స్టడీ దేర్ they'll explain you both in English as well as in Kannada. If local people కొంతమంది హెల్ప్ చేస్తారు కూడా, మీకు ఏ లాంగ్వేజ్ హిందీ వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ లో they will try to explain. అవర్ ప్రిన్సిపల్ సార్ హీ ఈజ్ సో స్వీట్, అసలు అన్ని దాంట్లో హెల్ప్ చేస్తారు మా ప్రిన్సిపల్ సార్ అయితే. ప్రతి విషయం ఏమున్నా కూడా సార్ దగ్గరికి వెళ్ళామంటే హీ విల్ సాల్వ్ అవుట్ ఇలా అనమాట ఈజీగా. చాలా మందికి ప్రిన్సిపల్ కానీ హెచ్ఓడి యూ విల్ ఫియర్ రైట్ వాళ్ళది అప్రోచ్ అవ్వడానికి. బట్ లాస్ట్ టైం నేను సర్టిఫికేట్స్కి వెళ్ళాను కదా, హీ స్టిల్ రిమెంబర్డ్ మీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆయన గుర్తు పెట్టుకుంటాడు స్పెసిఫిక్ గా. మీ బ్యాచ్ ఇది కదా, ఇది తెలుగులో కూడా మాట్లాడతారు మన తెలుగు వాళ్ళు అన్నప్పుడు. హీ వోంట్ థింక్ అబౌట్ కాలేజ్ అనమాట. కొంతమంది కాలేజ్ అంటే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, మన లాంగ్వేజ్ ఇదే కదా, అలా ఏమి అనుకోరు. అందరూ మీకు ఏ కంఫర్టబుల్ లాంగ్వేజో వాళ్ళు కూడా ఆ లాంగ్వేజ్లో మాట్లాడడానికి ట్రై చేస్తారు. అండ్ బేసిక్ ఇంగ్లీష్లోనే మోస్ట్ ఆఫ్ కాన్వర్జేషన్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. బులింగ్ అలాంటివి లేవు కాలేజ్లో. దేర్ ఇస్ నో ర్యాగింగ్, బులింగ్ అలాంటివి ఏం లేవు. ఇట్స్ అ ఫ్రెండ్లీ ఇన్స్టిట్యూట్. సో నెక్స్ట్ ఏంటి, సో ఫైనల్ ఇయర్కి వచ్చే లోపలికి మాకైతే ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే జేడీ ఫ్యాషన్ షో చేసాం మేము. సో జూనియర్స్కి కూడా నేను రికమెండ్ చేసేది ఏంటంటే అదొక ఎక్స్పీరియన్స్, అది చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ ఫ్యాషన్ షో చేయడం వల్ల సో ఫ్యాషన్ వాక్ అంటే ఎలా ఉంటుంది, మన పేరెంట్స్కి కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మనతో పాటు మన పేరెంట్స్ వచ్చి అక్కడ కూర్చొని షో వాచ్ చేయొచ్చు. చాలా షోస్ ఉంటాయి అనమాట, అరౌండ్ 50 షోస్ ఉంటాయి. మనం చేసేటప్పుడు ఒక 50 షోస్ ఉన్నాయా, మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్. మాదైతే ఈవినింగ్ బ్యాచ్ జరిగింది. మా పేరెంట్స్ కూడా వచ్చి అది ఎక్స్పీరియన్స్ చేశారు. దే ఆర్ సో ప్రౌడ్ అండ్ దే ఆర్ హ్యాపీ అనమాట. నేను పర్సనల్గా చెప్పాలనుకుంటే నా ఎక్స్పీరియన్స్ అబౌట్ ద షో, స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాస్ ఫన్. యాక్చువల్లీ ఇట్ వాస్ ఫన్ బికాస్ స్టార్టింగ్లో దే విల్ గివ్ యూ లెస్ ప్రెషర్ రైట్. ఆన్ టైమ్ గోస్ ఆన్ యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ ద వార్. అలా వార్కి సిద్ధమయ్యే టైంలో చాలాసార్లు రిగ్రెట్ అనవసరంగా చేశాను. ఐ జస్ట్ గివ్ అప్, ఐ జస్ట్ డోంట్ డూ దిస్, వై షుడ్ ఐ డూ, ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది, మైండ్ లో రన్ అవుతాయి అన్నమాట. ఐడియాస్ రావు. దే గివ్ యూ సో మెనీ రీడూస్, సో మెనీ రీవర్క్స్, టైలర్స్ దొరకరు, ఫ్యాబ్రిక్ సోర్స్ అవ్వదు, యూ విల్ ఫేస్ ఆల్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ యూ విల్ బి టైలర్స్ అంటే కొంతమంది అంటారు మళ్ళీ కామెంట్స్ లో, మీరు మీరే కదా స్టిచ్ చేయాల్సింది, మళ్ళీ టైలర్స్. అసలు టైం ఎక్కడ ఉంటుందంటే మేము స్టిచ్ చేసేలాగా స్టడీస్ అరౌండ్ దట్ మాకు స్టడీస్ కూడా జరుగుతుంటాయి. మా జేడీటీఏ జరిగేటప్పుడు వీ హ్యాడ్ సెమ్ ఎగ్జామ్స్. మా సెమ్ ఎగ్జామ్స్ జరిగాయి, ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఒక పక్క జేడీటీఏ జరుగుతుంది. అనుకుంటారు మేమే స్టిచ్ చేయొచ్చు, మనమే స్టిచ్ చేయొచ్చు. నేర్చుకోరు అని చెప్పట్లేదు, యూ విల్ బీ లెర్నింగ్ దాట్ బేసిక్. కానీ ఆ టైంలో మీరు స్టిచ్చింగ్ చేసి మీ గార్మెంట్స్ని మొత్తం షోకేస్ చేసేంత
టైం ఉండదు, ప్లస్ మీకు ఆ పేషెన్స్ ఉండదు అనమాట. లైక్ స్టడీస్ మేనేజ్ రీడూస్ ఉంటాయి, లైక్ ఈ డిజైన్స్ మేనేజ్ చేసుకోకుండా మళ్ళీ ఆ సెమ్స్ కి తగినట్టు ప్రాక్టికల్స్ చేసుకుంటా మనకి టైం ఉండదు అనమాట. సో అందుకే బయట మనం ఒకరిని మాట్లాడుకుంటే సో మనకు తన లైక్ ఆ టైలర్ కి మనమే ప్యాటర్న్స్ చేసేయచ్చు, లైక్ హెల్ప్ అవుట్ చేయొచ్చు. నాట్ లైక్ మీరు మొత్తం తీసుకెళ్ళిపోయి టైలర్ దగ్గర మొత్తం స్టిచ్ చేయించుకొని వస్తే ఇంకేముంది. మేము డైలీ కమర్షియల్ స్ట్రీట్ కి ఈ మార్నింగ్ కాలేజ్ అయిపోతే ఆఫ్టర్నూన్ టైం ఇస్తారు మాకు కొన్నిసార్లు ఫ్యాకల్టీనే, లైక్ ఓకే యూ కెన్ గో అండ్ చెక్ విత్ యువర్ JDDA అని చెప్పేసి వాళ్ళు టైం ఇచ్చేవాళ్ళు అనమాట. అరౌండ్ వీక్లీ ఒక 3 days 4 days. మీరు అందులో యూస్ చేసే దారంతో సహా ప్రతిదీ మేము సెలెక్ట్ చేసి ఇక్కడ ఏ స్టిచ్ వేయాలి అనేది కూడా మేము చెప్పాము. ఇట్స్ నాట్ లైక్ ఐ గేవ్ మై గార్మెంట్, ఐ గేవ్ మై అక్కడే వదిలేసి రాలేదు. లైక్ ఎవ్రీ డే మేము వెళ్ళే వాళ్ళం అనమాట, ఇద్దరు వెళ్ళే వాళ్ళం లైక్ టైలర్ దగ్గరికి వెళ్ళి లైక్ డైయింగ్ ఫ్యాబ్రిక్ సోర్సింగ్ డైయింగ్ ప్రతి ఒక్కటి మా చేతి నుంచి అనమాట. దానికి కూడా మనీ మనమే పెట్టుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ విత్ థ్రెడ్ కూడా మనమే. నేను టైలర్కి ఇచ్చి బ్రౌన్ షీట్స్లో మేము కట్ చేసి ఇలా కట్టాలి ఇలా కుట్టాలి అని చెప్పి మళ్ళీ ఆ శాంపిల్స్ తీసుకెళ్ళి HODకి వాళ్ళు అప్రూవ్ చేశాకే మనం మళ్ళీ ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చి టైలర్కి ఫుల్ ఫ్యాబ్రిక్ ఇచ్చి డిజైన్స్ స్టిచ్ చేయమని చెప్పాలన్నమాట. అండ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయాక లైక్ టోటలీ 10 garments చేయాలన్నమాట. మాకు కోవిడ్ వల్ల వీ హ్యాడ్ లైక్ 5th and 6th సెమిస్టర్స్ రెండింటికి కలిపి మాకు 5 months అరౌండ్ టైం మాత్రమే ఉంది, 5 to 6 months. అందుకనే మాకు స్టిచ్చింగ్కి వాటికి టైం ఎక్కువ పట్టింది. కాబట్టి దే గేవ్ ఏ స్పెషల్ థింగ్ లైక్ మీరు గ్రూప్ ఆఫ్ 2 people చేయొచ్చు, లేకపోతే అలోన్ చేయొచ్చు. దే గేవ్ అస్ ఆప్షన్. మేము గ్రూప్ ఆఫ్ 2 people వర్క్ ఎఫిషియన్సీ ఈజీగా ఉంటుంది, బాగుంటుంది అనుకొని we made a group and then started working on that. అండ్ మా ఫ్రెండ్స్లో కూడా కొంతమందికి లైక్ కనెక్షన్స్ కుదరలేదన్నమాట. సో వాళ్ళకి ఇలా నువ్వు చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అలా వస్తాయి కొంతమందికి. మనం పేషెన్స్తో ఉండి నువ్వు ఇది చేయడం లేదు అని మనం మన మధ్య అనుకునే బదులు లైక్ కొంచెం పేషెన్స్తో ఒక 3 months మనం పేషెన్స్తో ఉండి సరే ఓకే అని మనం అడ్జస్ట్ అయ్యి మనం చేసుకుంటూ పోతే యూ విల్ హ్యావ్ లైక్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆ షో వల్ల. సో కొంతమంది అయితే లైక్ మా చుట్టూనే ఒక 4-5 members డ్రాప్ అవుట్ అయిపోయారు ఇలా గ్రూప్లో. ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు ఇద్దరి ఒపీనియన్కి ఈక్వల్ వాల్యూ అనేది ఉండాలన్నమాట. వీ హ్యావ్ టు గివ్ దెమ్. ఇద్దరు సేమ్ దాంతో స్ట్రాంగ్ అని చెప్పకూడదు. ఒకరు డిజైనింగ్లో స్ట్రాంగ్ ఉండొచ్చు, ఒకరు మేనేజ్మెంట్లో స్ట్రాంగ్ ఉండొచ్చు, ఒకరు సోర్సింగ్లో స్ట్రాంగ్ ఉండొచ్చు, ఒకరు ఎక్స్ప్లెయినింగ్లో స్ట్రాంగ్ ఉండొచ్చు. సో అలా మీ పార్ట్నర్ని మీరు ఏ దాంతో స్ట్రాంగ్ ఉన్నారో అలా కాకుండా మీలో ఉన్న డిసడ్వాంటేజెస్ వాళ్ళలో ఉన్న అడ్వాంటేజెస్ రెండింటిని కలిపి యూ కెన్ గివ్ ఎ గ్రేట్ అవుట్కమ్ కదా. అలా గివ్ అప్ ఇవ్వకోకుండా మీరు డిస్కస్ చేసుకొని ఓకే ఇఫ్ యూ గో ఫర్ సోర్సింగ్ లైక్ వన్ డిజైనింగ్ చేస్తూ లైక్ ఎవరైనా లైక్ ఇట్లా సెలెక్షన్స్కి వెళ్తున్నారు అంటే ఇంకొకరు లైక్ మూడ్ బోర్డ్స్ చేయాల్సి వస్తుంది. ఇలా నాట్ ఓన్లీ ఫిజికల్లీ డిజిటల్లీ కూడా మనం చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇలా డిజిటల్ వర్క్ ఒకటి చేస్తూ ఫిజికల్ వర్క్ ఒకటి చేస్తూ వెళ్ళిపోతే లైక్ ఇట్లా సింప్లీ వెళ్ళిపోతుంది అనమాట టైం. సో ఇలా కాంప్లిమెంట్స్ పెట్టుకుంటూ లైక్ ఇట్లా నువ్వు చేయడం లేదు చేయడం లేదంటే అది అస్సలు కాని పని. అసలు JDDA ఇద్దరిలో ఒక్కరు చేయొచ్చు కానీ లైక్ ఫుల్ హెక్టిక్ అయిపోతుంది అనమాట ఆ వర్క్. మీకు ఫుల్ ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటే షో రెండు మేనేజ్ చేయడానికి ఇబ్బంది అవ్వచ్చు. బట్ ఇఫ్ యూ కెన్ డూ అలోన్ ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే మీకు సపోర్ట్ లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఇంకా ఎవరైనా చేస్తున్నారు లైక్ అంటే ఖచ్చితంగా మీరు గో హెడ్. మేము ఎందుకంటే PGsలో ఉండేవాళ్ళము. సో మాకు అండ్ కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఒక్కరే మొత్తం పెట్టుకోలేరు అమౌంట్ అన్నప్పుడు దే కెన్ గో ఫర్ గ్రూప్. ఇంకా మొత్తం JDలో 3 years ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ఫైనల్గా షో చేయడం అనేది సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఏదైతే వచ్చిందనేది చెప్తానో నేను అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదిగాక మీ పేరెంట్స్ని మీరు ఇన్వైట్ చేయొచ్చు. మీరు 3 years ఏమైతే చదివారో ఏమైతే చేశారో దాన్ని మీ పేరెంట్స్కి షోకేస్ చేయడానికి ఒక షో కాలేజ్గా స్పెసిఫిక్ కాలేజ్ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేసే ఆపర్చునిటీ ఇవ్వడం అనేది చాలా చాలా మంచిదండి. బయట కాలేజెస్లో అయితే చాలా వరకు షో చేయాలనుకుంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ గార్మెంట్స్, టేక్ దెమ్. ఒక షో సపరేట్ బయట ప్రైవేట్ షోస్ ఏవైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి షోకేస్ చేసుకొని మీ పేరెంట్స్ని చూపించుకోవాలి. అక్కడ కూడా మీకు విజిటర్ పాసెస్ అవన్నీ ఉంటాయి. బట్ కాలేజ్ వాళ్ళు సపరేట్గా ప్రొవైడ్ చేయడం అనేది చాలా 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 మంచి విషయం. JDలో అదే పనిగా ఒక షో అనేది చేస్తారనమాట. లైక్ యాన్యువల్ షో అనేసి JDDA అని చేస్తారు. సో ఆ షో వల్ల ఇట్స్ ఎ బెస్ట్ బెనిఫిట్. ఆ షోకి మొత్తం కాలేజ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్స్ ఒక్కటే మనం తీసుకోవాలి. అలా ఇంటీరియర్స్కి కూడా లైక్ షోకేస్ ఉంటుంది అనమాట. వాళ్ళకు ఒక షోకేస్ రూమ్ లైక్ ఏమంటారు వాళ్ళ డిజైన్స్ని షోకేస్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక 2 days టైం ఉంటుంది. అలా జ్యువెలరీకి ఉంటుంది, మేకప్కి, మోడల్స్, మేకప్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ బై కాలేజ్. ఓన్లీ గార్మెంట్స్ మాత్రం మీరు తీసుకెళ్ళాలి.
యూ కెన్ వాలంటీర్ దేర్ వైల్ హెల్పింగ్. షో జరుగుతున్నప్పుడు మీరు వాలంటీర్ చేయొచ్చు హెల్ప్ చేయడానికి. అండ్ ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెన్. ఇలా మేము 3 months లైక్ లిటరలీ 3.5 months కష్టపడినాక ఒక్క రోజులో ఆ కష్టం అనేది కూడా మాకు మర్చిపోయామన్నమాట. ఆ షో చూసాక, ఆ షో చేసేటప్పుడు సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి ఆఫ్టర్ మేకింగ్ ఏ షో ఆర్ పర్ఫార్మింగ్ ఇన్ ఏ షో. సో ఐ కెన్ టెల్ యూ, నువ్వెంత రేట్ చేస్తావు కాలేజ్ 5కి? లైక్ 5.8 వచ్చి 4.8 ఇస్తాను 5కి. నేను 4.5 ఇస్తా. ఎందుకంటే ఐ డిడ్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్. లైక్ నాట్ ఎవ్రీ కాలేజ్ ఇస్ పర్ఫెక్ట్. అలాగే నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను కూడా చాలాసార్లు సీరియస్ ఫ్రస్ట్రేషన్స్ ఎవ్రీథింగ్ అన్నీ వచ్చాయి. కొన్నిసార్లు పార్షియాలిటీ అలాంటివి అన్నీ జరుగుతాయి. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ గివ్ ఇట్ 4.5. సో నాకు వచ్చిన కామెంట్స్ని చూస్తే మనం ఆల్రెడీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసాం అనుకుంటున్నాం ఈ వీడియో ద్వారా. మోస్ట్లీ కాలేజ్ గురించి మీకు ఏవైతే ఇన్ఫర్మేషన్ గూగుల్లో కూడా దొరకదో అవి మేము ఇచ్చాము. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ కాలేజ్. ఇఫ్ యూ వాంట్ లైక్ మోస్ట్ ఆఫ్ దానికి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేసాం మేము. మాకు వచ్చిన ఇంకా మేము ఏమైనా మిస్ అవుట్ అయిపోయాం అనుకున్నా, మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నా జస్ట్ కమెంట్ డౌన్ ఇన్ ద యూట్యూబ్. సో ఇంకా లైక్ మా ఫ్యాషన్ షో గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో టుగెదర్ మనం ఇంకా వీడియోస్ చేస్తాము అని అనుకుంటున్నాను. సో మీరు కామెంట్ చేస్తే దాన్ని బట్టి మేము నెక్స్ట్ వీడియోస్ కూడా కాలేజ్ గురించి కానీ మా ఫ్యాషన్ షో గురించి కానీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. వీఆర్ రెడీ టు డూ వీడియోస్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and press the bell icon below for more related videos. Bye bye. That's it for today. Thank you so much. Thanks for the information. Yeah, it's my honor. Bye. I hope you guys like this video. మీకు మీ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లారిఫై అయినాయి అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐఎమ్ రెడీ టు డూ వీడియోస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ like, share and subscribe to my channel. I'm with Anvinisha.